నిజాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తాయి అనే విషయాన్ని మేము పదే పదే అడుగుతున్నా కూడా ఇప్పటికి కూడా పోడియం దగ్గర ఏం జరిగింది అనేది వీళ్ళు రిలీజ్ చేయకుండా అవసరం లేనివి వీళ్ళు రిలీజ్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్తూ ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ హెరిటేజ్కి అలాగే ఇందాపూర్ కావచ్చు అలాగే బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాల మీద చర్చ జరగాలి. చర్చ జరిగితే నిజాలన్నీ విత్ ప్రూఫ్స్ మేము సభ ముందు పెట్టబోతూ ఉన్నాము. సో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోబోతూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఏకసభ్య కమిషన్ కూడా వేయడం జరిగింది. ఆ ఏకసభ్య కమిషన్ ద్వారా మేము ప్రభుత్వాన్ని ఒకటే సవాల్ చేస్తున్నాం. ఆ ఏకసభ్య కమిషన్లో ఇప్పుడు హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాల మీద అలాగే హెరిటేజ్కి బోలేబాబా డైరీకి ఉన్న సంబంధాల మీద కూడా ఆ కమిషన్ ద్వారా విచారణ చేయించాలి. అసలు ఈ కమిషన్ వేశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో సీఎస్గా పనిచేసిన వ్యక్తి. అంటే వీళ్ళు ఏది వేసినా వీళ్ళ సొంత మనుషులతో వీళ్ళు వేసుకొని వీళ్ళకి గిట్టని వాళ్ళకి అపోజిషన్ పార్టీ వాళ్ళకి అక్రమంగా ఇరికించడమే పనిగా వీళ్ళు ముందు నుంచి కూడా వెళ్తూ ఉండే పరిస్థితి మనం